అండ్ మఖానా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు చూస్ చేసుకునే ఆప్షన్, లాస్ట్ ఆప్షన్ ఏంటి, మఖానా అయిపోయింది, మర్చిపోయా ఏంటది, యా గుర్తొచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి టాపిక్ మదర్స్ అందరికీ కూడా చాలా చాలా ఉపయోగపడేటటువంటిది. సో మిస్ చేయకుండా, ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు చివరికి చూసిన తర్వాత డెఫినెట్గా ఒక మంచి వీడియో చూసారన్న సాటిస్ఫాక్షన్, అలాగే మంచి యూస్ఫుల్ వీడియో మీకు ఉపయోగపడిందని కూడా అనుకుంటారు. ఇవాళ వీడియో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అండి. అదేం లేదు, మన వీడియో యొక్క డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను. సో యూట్యూబ్లో ఏంటంటే కొంచెం నోటిఫికేషన్ ప్రాబ్లం వల్ల ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మిస్ అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి వాట్సాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ యొక్క వీడియో అప్డేట్స్ కానీ, నేను ఏదైనా అప్డేట్ చేయాలనుకున్నా మీతో రీచ్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. సో డూ కన్సిడర్ అవర్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. ఓకేనా? ఇంకైతే మన వీడియో చూసేసేద్దాం పదండి. సో ఈరోజు మన ఛానల్లో రొటీన్ బ్లాగ్కి బదులుగా ఒక మంచి వీడియో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది ఎవ్రీడే లైఫ్లో ప్రతిరోజు మీతో పాటు నాకు కూడా అలాగా ఒక క్వశ్చన్ లాంటి సమస్య అనమాట. అలా అని చెప్పి దాంట్లో నుంచి నేను ఎలాగా ఇబ్బంది లేకుండా ఈజీగా సాల్వ్ చేసుకోవాలి అనే థాట్ తోటి కొన్ని ఆప్షన్స్ పక్కన పెట్టుకున్నాను. అదే కిడ్స్ స్నాక్స్ అండి. నార్మల్గా కిడ్స్కి మనం ప్రతిరోజు పిల్లలకి లంచ్ బాక్స్లో మామూలుగా లంచ్ బాక్స్ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాము. కానీ స్కూల్లో నుంచి వాళ్ళు అంటే ఇంటి దగ్గర నుంచి స్కూల్కి బయలుదేరేటప్పుడు సరిగ్గా బ్రేక్ఫాస్ట్ తిన్నారు కాబట్టి మిడ్ డే స్నాక్ ఏదైనా ఒకటి పెట్టి పంపిస్తూ ఉంటాం. మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి రెడీగా తెలిసి ఉంటే వాళ్ళకి ఏదో సింపుల్గా ఒక 2 ఓరియోలనో 2 కుకీస్ అనో ఏవో పెట్టి పంపించకుండా కొద్దిగా హెల్దీ ఆప్షన్ అనేది షేర్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే మా బాబు 9th క్లాస్కి వచ్చినా కూడా సింపుల్గా ఏదో పెట్టేశామని నేను కూడా ఈజీగా తీసుకుని పెట్టలేనండి. ఎందుకంటే వాళ్ళు ఎల్కేజీ పిల్లలైనా ఒకటే, 9th 10th వచ్చే వరకు కూడా వాళ్ళ ఆరోగ్యం పట్ల మనం కేరే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ గ్రోయింగ్ మంచి మెదడు కానీ బాడీ కానీ ఎదిగే వయసు ఇదే కాబట్టి మనం పెట్టేది ప్రతిదీ మ్యాటర్ అవుతుంది. ఒక ఏజ్ దాటి వాళ్ళు మంచిగా బిల్డ్ అయిన తర్వాత తినే ఫుడ్ ఆ తర్వాత విషయం. కానీ చిన్న వయసులో మనం పెట్టేటటువంటిది బేస్ అంటాం కదా, ఇల్లు కట్టేటప్పుడు కింద పునాది గట్టిగా ఉంటే పైన ఇల్లు ఎలా స్ట్రాంగ్గా ఉంటుందో, చిన్న ఏజ్లో ఉన్నప్పుడు పిల్లలకి పెట్టేటటువంటి ఫుడ్ అనేది నెక్స్ట్ వాళ్ళు కొంచెం యంగ్ ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఓల్డ్ ఏజ్కి వచ్చినా కూడా ఇప్పుడు పడినటువంటి మంచి ఆహారం అనేది వాళ్ళకి లైఫ్ మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ అవుతుందని నేను నమ్ముతాను. కాబట్టి మ్యాక్సిమం మా వాడు విసుక్కున్న పిల్లలకి ఏంటంటే హెల్దీ పెడితే తింటారా చెప్పండి. నా వంతుగా ఏవి మంచిగా పెడితే మంచిదో అవి ట్రై చేసి పెడుతూనే ఉంటాను. సో అలా నాకు తెలిసిన ఒక 6 ఆప్షన్స్. ఇప్పుడు కొంతమంది మండే టు ఫ్రైడేనే వెళ్తారు, కానీ ఏపీ ఇలాంటి చోట అయితే సాటర్డే కూడా స్కూల్ ఉంటుంది కాబట్టి మండే టు సాటర్డే వాళ్ళకి పెట్టేటటువంటి ఒక మంచి 6 మిడ్ డే స్నాక్ అంటే అరౌండ్ 10-11 మధ్యలో వాళ్ళు తినడానికి ఈ ఆప్షన్స్ పెడితే ఇవి ఆరోగ్యంతో పాటుగా వాళ్ళకి మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట. వాటిలో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాష్యూస్ అనేవి. మనం బాదాం, పిస్తా ఇలాంటివి నానబెట్టిస్తుంటాం, కానీ క్యాష్యూస్ ఎక్కువగా వాళ్ళకి అంటే జీడిపప్పులు తినడానికి ఇష్టపడతాం కదా. సో వాటిని లైట్గా అలా కొంచెం ఒక 2 చుక్కలు నెయ్యి వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు, లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్రై చేసి వాటి మీద కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసి ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసి పెట్టామనుకోండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ పెట్టే టైంలో ఒక చిన్న బాక్స్, ఒక డ్రై ఫ్రూట్స్ వేయడానికి అన్నట్టుగా ఒక చిన్న బాక్స్ వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఒక 5-10 అన్నీ ఒక చిన్న డబ్బాకి వేసి ఇచ్చారనుకోండి, అవి క్రంచీగా తగులుతూ ఉప్పుగా కారంగా లైట్గా మనం కొంచెం నెయ్యితో ఫ్రై చేస్తాం కాబట్టి కొద్దిగా లైట్గా కారం ఉప్పు చల్లామంటే టేస్ట్ సూపర్గా ఉంటాయి. వాళ్ళకి ఒక డే స్నాక్గా హ్యాపీగా తినేసేస్తారు. అండ్ సెకండ్ డే వచ్చేసి మనం ప్రతిరోజు ప్రతిదీ చేయలేం కాబట్టి కొన్ని మన చిన్నప్పుడు ఎలాంటి స్నాక్స్ తిన్నామో గుర్తు తెచ్చుకోండి. ఏమైనా 4 అంటే పీస్ మిఠాయి అనేవి కాకుండా మిగతావి మనం తినే ఆప్షన్స్లో నాకు బాగా గుర్తుండేది బఠానీలు ఎక్కువగా తినేవాళ్ళం, శనగలు ఎక్కువగా తినేవాళ్ళమే. ఎంతసేపు ఫ్యాన్సీగా ఈజీగా అయిపోతుందని ఒక 10 రూపాయలు ఇచ్చి ఒక ప్యాకెట్ ఏదో కొనుక్కోమనో లేదంటే ఒక 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ పెట్టే బదులు మనం ఆ బఠానీలు, శనగలు అవి మామూలుగా కొంచెం టైం తీసుకొని కొద్దిగా హోల్సేల్ స్టోర్స్ కానీ కొన్ని షాప్స్కి వెళ్తే ఈజీగా దొరుకుతాయి. అలాంటి చోట వెళ్ళి తెచ్చి మనం కొద్దిగా స్టోర్ చేసుకుంటే ఒక సెకండ్ డే వాళ్ళకి కొన్ని బఠానీలు మంచిగా, వాటిలో మరీ చిన్నపిల్లలు అయితే కొన్ని చాలా గట్టిగా ఉంటాయి, అలాంటివి తీసేసి కాస్త ఫ్లఫీగా కనిపిస్తాయి మనకి. స్ట్రక్చర్ చూస్తేనే బఠానీ కొద్దిగా మంచిగా ఫ్రై అయ్యి ఫ్లఫీగా ఉన్నవైతే ఈజీగా నమలడానికి బాగుంటాయి అనమాట. మరీ చిన్నపిల్లలకి ఈ ఆప్షన్ చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక
మీడియంగా పిల్లలు ఇష్టంగా తింటారు, వాళ్ళకి టైం పాస్ లాగానే వాళ్ళకి ఈ బఠానీలు కూడా పెట్టొచ్చు. కొంచెం పెద్ద పిల్లలకైతే ఖచ్చితంగా ఒక డేలో మీరు ఇవైతే పెట్టివ్వచ్చు. చాలా చాలా మంచిది. ఉప్పు బఠానీల్లాగా ఉంటాయి కదా, మంచిగా పసుపు వేసి వాళ్ళు మంచిగా ఫ్రై చేసి ఉంచుతారు. అండ్ థర్డ్ డే మండే అయిపోయింది, ట్యూస్డే అయిపోయింది, వెన్స్డే ఆప్షన్గా శనగలు, ఉప్పు శనగలు అని చెప్పేసి మంచిగా ఫ్రై చేసి మనకి ఎక్కడైనా సరే కొట్టులో ఈజీగా దొరుకుతుంది, అవి ఒకరోజు పెట్టి ఇవ్వచ్చు. దీంతో పాటుగా మనం ఒక మండే, ట్యూస్డే, వెన్స్డే ఈ 3 ఆప్షన్స్తో పాటుగా ఇవి డ్రైగా ఉంటాయి కాబట్టి వాళ్ళకు మీరు ఏదైనా సింపుల్గా ఒక కొద్దిగా లస్సీ చేసి ఇవ్వడమో, లేదంటే కొంచెం జ్యూస్ చేసి ఇవ్వడమో, లేదంటే ఏదైనా వాళ్ళకి నచ్చిన డ్రింక్ లాంటిది ఏదైనా చేసిస్తే ఇవి తిని అవి కొద్దిగా తాగుతారు. లేదు అంత తాగేవి ఇష్టపడరంటే స్కిప్ చేసేయచ్చు. ఏవైనా తినటానికి మాత్రం ఇష్టం చూపిస్తారంటే మనం ఈ విధంగా 3 ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ క్యాష్యూస్ తీసుకున్నాం, సెకండ్ ఆప్షన్ బఠానీలు తీసుకున్నాం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి శనగలు తీసుకున్నాం. వీటి తర్వాత పాప్కార్న్ కూడా చాలా మంచిదండి. మనం రెడీమేడ్గా యాక్ట్ అని చెప్పేసి ప్యాకెట్స్లో దొరుకుతాయి కదా, వాటికంటే కూడా లూజ్గా మనకి షాప్స్లో ఒట్టిగా డ్రై ఎండబెట్టినటువంటి పాప్కార్న్స్ దొరుకుతాయి. కొద్దిగా నెయ్యి కానీ, వెన్నపూస కానీ, లేదంటే చివరికి ఆయిల్ కానీ వేసి కాస్త ఫ్రై చేసి దాంట్లో మనం మూత పెట్టేసామంటే వితిన్ సెకండ్స్లో, అన్నిటికంటే కూడా బటర్ బాగా ఉంటుంది. అమూల్ బటర్ అలాంటివి దొరుకుతాయి కదా, ఒక క్యూబ్ అందులో వేసేసి కాస్త సార్టింగ్ చేసేసామంటే కాసేపట్లో ఇల్లంతా ఘుమఘుమలాడే పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుంది. చక్కగా కొంచెం చల్లారిన తర్వాత క్రిస్ప్గా ఉంటాయి కాబట్టి మీరు బాక్స్లో స్టోర్ చేసేస్తే వాళ్ళు బ్రేక్ టైంలో హ్యాపీగా తినేస్తారు. అండ్ ఈ ఆప్షన్స్ నేను ఈవినింగ్కి ఎందుకు చూస్ చేసుకోలేదంటే, ఈవినింగ్ మధ్యాహ్నం ఎప్పుడో అన్నం తిన్నాక చాలా ఆకలి మీద ఉంటారు కాబట్టి, అలాంటప్పుడు ఈ తేలిగ్గా ఉండేవి వాళ్ళకి సంథింగ్ కుక్ చేయాలి కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ మీకు తర్వాత షేర్ చేస్తాను. ఏవైనా చేయొచ్చు, అది మన ఓపిక అనమాట. ఉదయం బ్రేక్ఫాస్ట్ పిండి ఉంటే అది కొద్దిగానే చేసి పెట్టవచ్చు, అట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ మార్నింగ్ ఏంటంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తిని వెళ్తారు కాబట్టి లైట్గా కొంచెం ఏదైనా తీసుకుంటే బాగుంటుంది అనే దానికి ఈ ఆప్షన్స్ అనేవి బాగుంటాయి. సో ఒక ఫోర్త్ డే ఆప్షన్గా మనం పాప్కార్న్ తీసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ వీడియో చూసే ముందు నేను మా హస్బెండ్ కోసం రీసెంట్గా తీసుకున్నటువంటి స్లిమ్మెస్ట్ డ్యూరసెల్ పవర్ బ్యాంక్ అనేది మీతో షేర్ చేస్తానండి. ఇదేంటంటే మనకి 22.5 వాట్స్ పవర్ డెలివరీ ఉంటుంది, త్వరగా ఛార్జ్ చేసేస్తుంది. మనకి అదర్ పవర్ బ్యాంక్స్ ఏంటంటే 18 to 20 వాట్సే ఉంటాయి అనమాట. ఇందులో మనకి 22.5 ఉండడం వల్ల త్వరగా ఛార్జింగ్ అవుతుంది. అండ్ 3 ఛార్జింగ్ పోర్ట్స్ ఉండడం వల్ల 3 డివైజెస్ని సైమల్టేనియస్గా ఛార్జ్ చేసుకోవచ్చు. అవి ఏ డివైజెస్ పెట్టామనేది ఆటో డిటెక్ట్ చేసి చక్కగా ఆ డివైజెస్ అనేవి త్వరగా ఛార్జింగ్ చేస్తుంది. అండ్ మనకి షార్ట్ సర్క్యూట్ నుంచి కానీ, ఓవర్ వోల్టేజ్, ఓవర్ కరెంట్ నుంచి కూడా అల్ట్రా ప్రొటెక్షన్ ఉంటుంది. 2 years వారంటీ కూడా ఉంది. అండ్ దీంతో పవర్ బ్యాంక్ అండ్ యూఎస్బీ కేబుల్ వస్తాయి. మీకు కూడా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ 5th డే వచ్చిన తర్వాత మఖానా తామర గింజలు అని మనకి పాప్కార్న్ లాగానే పాప్ అయ్యి బయట దొరుకుతాయి, కానీ అవి మెత్తగా ఉంటాయి. మనం కొంచెం నెయ్యి వేసి లైట్గా వాటిని ఫ్రై చేసి లైట్గా కొద్దిగా ఉప్పు, తింటే కొంచెం కారం కూడా స్ప్రింకిల్ చేసి అవి కూడా ఒక బాక్స్లో స్టోర్ చేసి ఇచ్చామనుకోండి, హ్యాపీగా అవి మనం ఇప్పటికప్పుడు ఇన్స్టెంట్గా జస్ట్ ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ సమయం కూడా పట్టదు. కొద్దిగా నూనె అది కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసి లైట్గా అందులో ఫ్రై చేసి కాస్త ఉప్పు కారం చల్లామంటే క్రిస్పీగా అవుతాయి. పాప్కార్న్ ఎట్లా క్రిస్పీగా ఉంటాయి, ఇవి కూడా అట్లా క్రిస్పీగా అవుతాయి. చక్కగా అవి కూడా బాక్స్లో పెట్టించారంటే హ్యాపీగా తినేస్తారు. సో మన ఫస్ట్ ఆప్షన్ జీడిపప్పు, బఠానీలు, శనగలు, అలాగే పాప్కార్న్ అండ్ మఖానా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు చూస్ చేసిన ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ ఏంటి? మఖానా అయిపోయింది. ఏంటది? సో లాస్ట్గా మనం తీసుకునే ఆప్షన్ వచ్చేసి పల్లీలు కూడా మంచి ప్రోటీన్. నేను చెప్పిన వాటన్నిటిలో కూడా మనకి మంచి ప్రోటీను, మినరల్స్, విటమిన్స్ ఏవి ఉండాలో అవి ఉంటే ఆరోగ్యానికి మంచిదే కాబట్టి పిల్లలకి చివరిగా పల్లీలు అనేవి అప్పటికప్పుడు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న డబ్బాకి ఒక 1/4 kg పల్లీలు చక్కగా ఫ్రై చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే పిల్లలకి ఒక రోజు ఆ బాక్స్లో కొంచెం పల్లీలు ఇచ్చి పంపించవచ్చు. అచ్చంగా పల్లీలు తింటే కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది కాబట్టి చిన్న బెల్లం ముక్క కానీ పటిక బెల్లం కానీ ఇస్తే అది మంచిగా చేసుకుంటూ చక్కగా ఇవి తింటారు. కాస్త నోరు తీగా టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఆరోగ్యంతో పాటు వాళ్ళకి మంచిగా స్నాక్ కూడా హ్యాపీగా తినేసేసి ఎంజాయ్ చేస్తారంట. ఇవన్నీ డ్రైగా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి పిల్లలు ఎక్కడ బోర్ ఫీల్ అవ్వరు పెట్టిస్తే. అండ్ ఒక 1 week పెట్టింది ఫస్ట్ రిపీట్ చేసింది, మళ్ళీ సెకండ్ వీక్లో మళ్ళీ ఫస్ట్, అట్లా మీరు చిన్న ప్లాన్ చేసుకొని మండే పెట్టింది మళ్ళీ మండేకి, ట్యూస్డే పెట్టింది మళ్ళీ ట్యూస్డేకి, ఇట్లా చేసుకుంటే ఇచ్చిందే మళ్ళీ ఒక వారంలో రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్ళకి కొత్తగా ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో ఇవి చాలా సింపుల్ టిప్సే, కానీ కొంచెం ఐడియా ఉంటే మన డే అనేది సింపుల్గా గడిచిపోతుంది అనమాట. అంటే ఎక్కువ అయ్యో ఇవాళ ఏం పెట్టాలి బాక్స్లో, అన్నం అంటే ఏదో ఒకటి బాక్స్లో సర్దేస్తాం, కానీ వాళ్ళు మళ్ళీ తర్వాత తినడానికి ఏం స్నాక్ పెట్టాలనేది పెద్ద క్వశ్చన్ అనమాట మదర్స్కి. సో ఇట్లా ఐడియా పెట్టుకొని ఈ ఐటమ్స్ని మనం తెప్పించి రెడీగా ఉంచుకొని అప్పటికప్పుడు చేసేవి చేయడమా, లేదు అంటే చేసి ఉంచుకునే వాటిని చేసి ఉంచుకోవడం. లైక్ జీడిపప్పులు మనం స్టోర్ చేసుకోవచ్చు, పల్లీలు స్టోర్ చేసుకోవచ్చు, మనము ఈ యొక్క మఖానా అనేవి రెడీగా ఉన్నవి అప్పటికప్పుడు ఫ్రై చేసుకోవచ్చు, బఠానీలు, శనగలు కూడా రెడీగా స్టోర్గానే ఉంటాయి.
సో వారంలో ఏదో ఒక 2 డేస్ మాత్రమే లైక్ మఖానా ఒకటి ఫ్రై చేయాల్సి ఉంటుంది అంతే. సో వీటిని సింపుల్గా అప్పటికప్పుడు చేసేసి పాప్కార్న్ కూడా అప్పటికప్పుడు చేసేసి పెట్టేసామంటే వంట చేసేటప్పుడే సైమల్టేనియస్గా ఇవి కూడా చేసేసుకుంటే వాళ్ళకి మిడ్ డే స్నాక్ అనేది మీరు హ్యాపీగా హెల్దీగా పెట్టొచ్చు అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఏజ్లో జంక్కి అలవాటైతే వాళ్ళు పెద్దయిన తర్వాత కూడా అవే తింటారు. ఇక వాళ్ళని మాన్పించడం మన వల్ల కాదు. ఆరోగ్యం అనేది చాలా తొందరగా పాడైపోయి స్టమక్ అప్సెట్స్ అని అవని ఇవని ఏవేవో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అటు వెళ్ళనీయకుండా వాళ్ళు హెల్దీ వేలో తినాలి అంటే మనమే కృషి చేసి వాళ్ళకి ఇలాంటివి అలవాటు చేయాలి. చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే వాళ్ళు తింటారు. చిన్నప్పుడంతా జంక్ ఇచ్చి ఒకసారిగా మార్చినా వాళ్ళు మారరు. కాబట్టి ఇన్ కేస్ మీరు ఎలాంటివి ఇస్తున్నారో నాకైతే తెలియదు కదా. సో ఇట్లాంటి హెల్దీ ఆప్షన్స్ని వాళ్ళకి పెట్టడానికి ట్రై చేసి కనీసం ఇప్పుడు ఇన్ని రోజులు వేరేటివి తిన్నా ఏదో ఒకటి నిదానంగా ఆప్షన్ ఒక వారంలో ఒక రోజు 2 రోజులు అట్లా ట్రై చేయండి. మారుస్తూ ఉంటే నిదానంగా వాళ్ళే మన మాట వింటారు. అండ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడైనా స్కూల్లో మిగతా పిల్లలకి ఏదైనా స్టమక్ ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు దాన్ని హైలైట్ చేసి చెప్పాలన్నమాట. ఈ రోజుల్లో ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. తను చూడు ఇట్లా ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తుందో అని ఎక్స్ప్లెయిన్ చేస్తే చిన్నగా వాళ్ళ మైండ్ సెట్ మారి అప్పుడు మనం చెప్పిన ఆప్షన్స్ తినడానికి ఇష్టపడతారు. ఒక్కసారిగా ఎవరు చెప్పిన మాట వినరు కాబట్టి వాళ్ళ మైండ్ని మనం ట్రైన్ చేస్తూ మన ఆప్షన్స్లోకి వాళ్ళ నిదానంగా తెచ్చుకోవడమే. ఎందుకంటే ఇంత వరల్డ్ ఆఫ్ రెడీమేడ్ ఫుడ్స్లోంచి మనం ఇచ్చింది వాళ్ళు తినాలి అంటే అంత ఈజీ కాదు. ఎంతో ప్రాక్టీస్. మన పిల్లల్ని మనం అర్థం చేసుకుని వాళ్ళని ట్రైన్ చేసుకునే టాలెంట్ ఉంటేనే వాళ్ళతోటి మంచి ఫుడ్ అనేది తినిపించగలుగుతాం. సో ఇదండి, యాజ్ అ మదర్గా నేను కూడా అలాగే ఆలోచిస్తాను కాబట్టి నా మైండ్ లాగానే మీరు కూడా ఒక తల్లిగా ఆలోచిస్తారని ఆలోచించి మీకు ఉపయోగపడుతుందని ఈ టిప్స్ షేర్ చేశాను. ఇంకా తర్వాత కూడా బోల్డని మంచి మంచి ఐడియాస్ అనేవి మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో దానికోసం మీరు చేయాల్సిందల్లా ఏం లేదు. ఈ వీడియోని సపోర్ట్ చేస్తే మన వీడియో మరి కొంతమంది మదర్స్కి అందరికీ రీచ్ అవుతుంది. సో వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు మంచి హెల్దీ ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన ఈ టాపిక్ అలాగే పాయింట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయడం మర్చిపోకండి. అండ్ ఫైనల్లీ నాకు డిస్క్రిప్షన్లో నా యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్ నోటిఫికేషన్ ఇస్తుంది, ఒక్కొక్కసారి మిస్ అయిపోతుంది. కానీ వాట్సాప్లో అయితే మిస్ అవ్వదు కదా. హ్యాపీగా మీరు నేను అప్లోడ్ చేసే వీడియో అప్డేట్స్ అనేవి మీకు అందరూ షేర్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసే ఏ వీడియోని మిస్ అవ్వకుండా వాచ్ చేయగలుగుతారు. సో వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.